ఎవరైనా ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి మరియు ఎయిర్‌పోర్ట్‌లో ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళొచ్చేసి 1000 వేకెన్సీస్ తోటి ఒక భారీ జాబ్ రిక్రూట్‌మెంట్ అనేది కూడా చేస్తున్నారనమాట. దానికి సంబంధించిన అప్లికేషన్ లింక్స్ అవంతా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చెక్ చేయండి. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాజీవ్ గాంధీ భవన్. సో, మనకి న్యూఢిల్లీ నుండి రావడం జరిగింది. సో, ఇదొచ్చేసి మనకి మినీ రత్న కేటగిరీ 1 పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్ కింద ఈ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు. అది కూడా గేట్ 2023, 24, 25 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌కి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే కూడా ఉంటుంది. దాంట్లో పొజిషన్ విషయానికొస్తే ఇక్కడ చూడవచ్చు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల్లో ఆర్కిటెక్చర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల్లో ఇంజనీరింగ్ సివిల్, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా 5 విభాగాల్లో దాదాపుగా 976 వేకెన్సీస్ తోటి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇలా దీంట్లో యూఆర్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉద్యోగావకాశాలు అయితే ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఆర్కిటెక్చర్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉద్యోగ అవకాశాలు అయితే కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించిన డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎవరైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ జాబ్స్కి అప్లై చేస్తారో ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో మీరు గ్రాడ్యుయేషన్ అయితే పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీరు ఈ యొక్క గేట్ ఎగ్జామ్లో ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ గేట్ పేపర్ రాసి ఉండాలి. అది 2023 నుండి 25లో క్వాలిఫై అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. రిమైనింగ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ కావచ్చు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎవరైతే బీటెక్లో ఇంజనీరింగ్ ఆ టెక్నాలజీలో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఐటీ పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దానికి తగినట్టు మీరు గేట్ ఎగ్జామ్ అనేది కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అది కూడా 2023, 2024, 2025లో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. బేస్డ్ ఆన్ మీ యొక్క మార్క్స్ బట్టి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మినిమం 27 ఇయర్స్, 27/9/2025 వరకు 27 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ కేటగిరీ బట్టి మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఓపెనింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 28 ఆగస్ట్ 2025 నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 27th వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అఫీషియల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుండి. ఈ ఉద్యోగానికి శాలరీ విషయానికి వస్తే యాజ్ ఏ జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ బి కింద 40,000 నుండి స్టార్టింగ్ శాలరీ స్టార్ట్ అయ్యి 1,40,000 వరకు మనకి శాలరీ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకి బేసిక్ పే, డేర్నెస్ అలవెన్సెస్ కావచ్చు, హెచ్ఆర్ఏ, తర్వాత సిపిఎఫ్, గ్రాట్యుటీ, తర్వాత సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మెడికల్ బెనిఫిట్స్ ఇలా అన్ని రకాల బెనిఫిట్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అప్రాక్సిమేట్లీ మనకి ఫర్ యానం కింద 13 lakhs అప్రాక్సిమేట్లీ శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. మీ యొక్క గేట్ మార్క్స్ బట్టి కట్ ఆఫ్ డేట్ చేసుకొని అక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫర్దర్ సెలక్షన్ ప్రొసీజర్ అయితే కూడా ఉంటుందన్నమాట. ఆ పర్టికులర్ వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి పెడతాను. చెక్ చేసి అప్లై చేయండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి దానికి అంతా మనకి డీటెయిల్డ్ పీడిఎఫ్లో ఉంటుంది. ఆ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చెక్ చేయండి. దీనికి 300 రూపీస్ ఫీజు కూడా ఉంటుంది. అది కూడా మీరు ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. చెక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.